హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాము. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, హెయిర్ కేర్ అండ్ హెయిర్ ఆయిలింగ్ రొటీన్. ఈరోజు వచ్చేసి బ్రైట్ సండే. నేను అలా లేట్గా లెగడంతో పాటు ఫుల్ కప్ కాఫీ తాగి గాడ్ ఆఫ్ వార్ గేమ్ ఆడుతున్నాను. ఆ టైంలో సడన్గా గుర్తొచ్చింది, నేను హెయిర్ కేర్ రొటీన్ చేసుకొని చాలా డేస్ అవుతుంది అండ్ అప్కమింగ్ డేస్లో నేనైతే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ హెయిర్ కొంచెం అందంగా ఉండాలి కదా, సో హెయిర్ కేర్ రొటీన్ అయితే నేను కన్సిస్టెన్సీగా నేనైతే ఫాలో అవుతాను. అండ్ హెయిర్ కేర్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్లో. అండ్ నాలాగా మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి నేను అసలు హెయిర్ కేర్ రొటీన్ ఎలా చేస్తాను, హెయిర్ ఆయిలింగ్ జస్ట్ స్కాల్ప్కి పెట్టేయకుండా అసలు ఎలా ప్రాసెస్లో చేస్తాను, ఎందుకు చేస్తాను, దేనికి చేస్తాను, ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్, మీరు చెప్పండి, హెయిర్ ఆయిలింగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, చిన్నప్పుడైతే మా మమ్మీ నేను స్కూల్కి వెళ్ళే టైంలో మంచిగా దిట్టంగా ఆయిల్ రాసి 2 జడలు వేసి అరటిపళ్ళు వేసి పంపించేది. ప్రెజెంట్ ఫ్యాషన్ లైక్ డైలీ అప్గ్రేడ్ అవుతుంది కదా, సో ప్రెజెంట్ జనరేషన్ పిల్లలైతే అరటిపళ్ళు జడలు వేసుకొని వెళ్తున్నారా లేదా అనేది నాకు తెలియదు. ఒకవేళ అలాగే వెళ్తున్నారు, స్టిల్ ఇంకా కిడ్స్ అలా వెళ్తున్నారు స్కూలింగ్కి అంటే నా కమెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మా టైంలో అయితే మంచిగా పాపిడి తీసి హెయిర్ ఆయిలింగ్ పెట్టి గట్టిగా అల్లి అరటిపళ్ళు జడేసి పంపించేది మా మమ్మీ. సో అప్పుడైతే నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంత గట్టిగా వేసి మంచిగా ఆయిలింగ్ పెట్టి పంపించేదో. నేనైతే స్కూలింగ్ ఎప్పుడు అయిపోద్ది, మంచి మంచి హెయిర్ స్టైల్ వేసుకుందాము అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ సర్టెన్ టైంలో నేను కొంచెం బాగా గ్రో అప్ అయ్యాక, ఆఫీస్ టైంకి వచ్చాక, ఆ స్ట్రెస్కి, ఇంకా ఈ క్లైమేట్ కండిషన్స్కి, ఈ పొల్యూషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అయితే చాలా అంటే చాలా పాడైపోయింది. ఆ టైంలో బాగా అర్థమైంది. సో అందుకే మమ్మీలు చెప్పింది వినాలి, హెయిర్ కేర్ మంచిగా తీసుకోవాలి. చిన్నప్పుడైతే మా మమ్మీ అయితే కనుక ఎవ్రీ వీక్ చెప్పచ్చు, నాకు ఇంకా గుర్తుంది. నేను అప్పుడు మా మమ్మీ మీద అరిచేదాన్ని, అమ్మ నాకు వద్దు వద్దు అని అరిచేదాన్ని. మా మమ్మీ ఎంచి మందారాకు, కుంకుడుకాయలు సంథింగ్ ఇంకా ఏవో చాలా పెద్ద పేస్ట్ లెక్క తయారు చేసి మంచిగా పెట్టింది నా హెయిర్కి. ఎన్నో లిటరల్లీ ఇయర్స్ అని చెప్పచ్చు. అండ్ ఒక్కనొక్క టైంలో అయితే నాకు చికెన్ పాక్స్ రావడం వల్ల అయితే సో అప్పుడు హెయిర్ బాగా తగ్గిపోయింది. లేకపోతే నాకు హిప్ కూడా క్రాస్ అయ్యి అంత లెవెల్ వరకు హెయిర్ ఉండింది, నాకు అలా చెప్పచ్చు. అండ్ చాలా ఒత్తుగా కూడా ఉండింది. ఎప్పుడైతే నాకు చికెన్ పాక్స్ వచ్చిందో నా స్కూల్ టైంలో, అప్పటి నుంచి బాగా తగ్గిపోయింది. అండ్ ఇంటర్ తర్వాత అయితే ఆబ్వియస్లీ స్టైల్ పెరిగి నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను. సో ఇలా అయితే ఉంది. నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఓకే హెయిర్ ఇంపార్టెంట్, దట్టు నాకు జాబ్ టెన్షన్స్ వల్ల ఇంకా ఈ స్ట్రెస్ వల్ల ఏంటి మైగ్రేన్స్ వస్తూ ఉంటాయి. దాని గురించి కూడా హెయిర్ కేర్ అనేది ఒక లైఫ్లో అదొక ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. మైగ్రేన్స్ ఉట్టిగా రావు, ఈ ఫస్ట్ స్ట్రెస్ వల్లే ఈ హెయిర్ ఫాల్ అండ్ ట్రీట్మెంట్స్, ఈ హెయిర్ ఫాల్, మైగ్రేన్, ఇంకా జుట్టు అక్కడక్కడ రాలిపోవడం, స్ప్లిట్ ఎండ్స్, ఇవన్నీ వచ్చేసి హెయిర్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. నేనైతే స్పెషల్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళలేదు నా లైఫ్లో ఇప్పటి వరకు, హెయిర్ గురించి అయితే స్పెషల్గా. బట్ ఎందుకంటే జెనెటిక్స్ అని కూడా చెప్పచ్చు, మా డాడీది ఇంకా మా ఫ్యామిలీలో అందరికీ హెయిర్ అయితే బాగుండింది. అదొక్క టైప్ ప్లస్ అనే చెప్పచ్చు. అండ్ సెకండ్ థింగ్, మేము అలా ఇంపార్టెన్స్గా అండ్ హెయిర్ కేర్ బాగా తీసుకున్నాము చిన్నప్పటి నుంచి దృఢంగా. మా మమ్మీ చూసింది అలా స్టైల్ పెరుగుతూ కొన్ని ఇయర్స్ అయితే నేను వదిలేశాను. ఇట్స్ ఓకే అని చెప్పేసి లైక్ హెయిర్ ఆయిలింగ్ పెట్టుకోలేదు అసలు. 1 ఇయర్ అయితే నేను అసలు హెయిర్ ఆయిల్ కూడా పెట్టుకోలేదు. ఆ టైంలో నేను మీకు చెప్పాలంటే హెడ్ బాత్ చేస్తున్నప్పుడు ఒకవేళ హెయిర్ కోమ్ చేయాలి అంటే నాకు చాలా భయం వేసింది, అంత దారుణంగా హెయిర్ అయ్యింది. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నేను మంచిగా హెయిర్ కేర్ తీసుకోవడం జరిగింది. హెయిర్ ఆయిలింగ్ అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. సో హెయిర్ కేర్ అనేది ఫస్ట్ వచ్చేసి నేను బాగా యూజ్ చేసిన ఆయిల్ అయితే గనక మెల్లీది. నేను ఒకవేళ పేరు తప్పుగా చెప్తే డోంట్ మైండ్, మీ అందరికీ కనిపిస్తుందో తెలియదు, ఒకసారి చూడండి. అండ్ స్పెషల్గా కూడా చూపిస్తాను.
మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ రెండు యూజ్ చేస్తాను. ఈ రెండు చెప్పాలంటే ఒక్కటే బాటిల్. ఇది కొత్తగా రిలీజ్ అయిన బాటిల్, ఇది అయిపోయింది. సో ప్రెజెంట్ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రోజ్మెరీ మిల్ట్ స్కాల్ప్ అండ్ హెయిర్ స్ట్రెంథనింగ్ ఆయిల్. ఇది ఇన్ఫ్యూజ్డ్ విత్ బయోటిన్ అండ్ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇది డైలీగా యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ ఫాల్, స్కాల్ప్ ట్రీట్మెంట్కి, ఇంకా స్ప్లిట్ అండ్ కేర్ కూడా యూజ్ చేయొచ్చు. స్ప్లిట్ ఎండ్స్కి అండ్ డైలీ యూస్కి. ఇది ఎసెన్షియల్ ఆయిల్ కాదు. ఎసెన్షియల్ ఆయిల్ అయితే గనక మీరు వేరే ఆయిల్లో మిక్స్ చేసి యూజ్ చేయాలి. ఇది నార్మల్ ఆయిల్. ఇది డైరెక్ట్గా మీ స్కాల్ప్కి పెట్టేయచ్చు. అందరూ అంటారు ఎసెన్షియల్ ఆయిల్ కదా, మీరు డైరెక్ట్గా స్కాల్ప్కి ఎలా పెడతారు, ఏంటి హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంది అని. ఎసెన్షియల్ ఆయిల్ వేరు, ఈ ఆయిల్ వేరు. స్పెషల్గా మీరు ఒకసారి చదవండి. ఇంకా దీని వెనకాతలో ఉండే డైరెక్షన్స్, ఇంగ్రీడియంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదైతే ఎసెన్షియల్ ఆయిల్ కాదు. ఎసెన్షియల్ ఆయిల్ అయితే కనుక పక్కా ఇక్కడ రాస్తారు. ఎసెన్షియల్ ఆయిల్ అయితే కనుక మీరు క్యారియర్ ఆయిల్స్లో మిక్స్ చేసి యూజ్ చేయాలి. లైక్ ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, పంప్కిన్ సీడ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్. ఎన్ని ఆయిల్స్తో మీరు యూజ్ చేసి ఇదొక కొంచెం అమౌంట్, ఆ ఆయిల్లో కొంచెం అమౌంట్ మిక్స్ చేసుకొని అప్పుడు మీ స్కాల్ప్ అనేది మీరు అప్లై చేస్తూ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, స్కాల్ప్కి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ నేను స్పెషల్గా ఇస్తాను అంటే, స్కాల్పే సరిగ్గా లేకపోతే హెయిర్ అనేది ఎలా బాగుంటుంది అనేది నాకైతే అర్థం కాదు. కొంతమంది ఓన్లీ హెయిర్ స్టైలింగ్ అండ్ హెయిర్ న్యూట్రిషన్స్గా ఉంది, స్ప్లిట్ అండ్స్ కట్ చేస్తే ఇంకా జుట్టు అనేది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అని అనుకుంటారు. అదంతా ఉట్టి భ్రమ. స్కాల్ప్ స్టార్టింగ్ స్టేజే బాగోపోతే హెయిర్ ఫాలికల్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అండ్ హెయిర్ అందం కూడా అంతేం ఉండదు, అదొక ఎండిపోయినట్లు ఉంటుంది. మీకు హెల్దీ లుకింగ్ న్యాచురల్గా గ్లాసీగా హెయిర్ రావాలి అంటే కనుక మీరు మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ డే అని చెప్పచ్చు హెయిర్ కేర్ రొటీన్ అనేది తీసుకోవాలి. ఎవ్రీ డే చేయడం చాలా కష్టం. అండ్ నేనైతే స్పెషల్గా చేయను. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్పెషల్గా హెయిర్ కేర్ రొటీన్ అనేది తీసుకోవాలి. అది మీకు చేతనైనంత వరకు మీరు చేస్తే చాలు. అండ్ స్కాల్ప్కి ఎలా అప్లై చేస్తానంటే, ఫస్ట్ నేను డీటాంగ్లింగ్ చేసుకుంటాను నా హెయిర్ అంతానా. ఒకేసారి స్టార్టింగే మనము హెయిర్కి ఆయిల్ పెట్టేసి మనము ముడేసేయకూడదు. మనము తలస్నానం చేసాక బ్రష్ చేయకూడదు అని ఎందుకంటారు, అంటే చిక్కులు పడతాయి అండ్ హెయిర్ పాడైపోద్ది అండ్ ద రూట్ సిస్టమ్ విల్ ఆల్సో బ్రేక్ డౌన్. ఫస్ట్ అందుకే ఆయిల్ పెట్టే ముందు కూడా మనం డీటాంగిల్ చేసుకోవాలి. హెయిర్ అంతా పార్టీషన్స్ కింద డివైడ్ చేసుకొని మనము ఒక్కొక్క సెగ్మెంట్ని బ్రష్ చేసుకుంటూ క్లీన్గా చేయాలి. మీరు ఎలాంటి బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి బ్రష్ యూస్ చేస్తున్నాను విత్ ద సాఫ్ట్ బ్రిజిల్స్. ఎందుకంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. మైగ్రేన్స్ అండ్ రిపీటెడ్గా హెడేక్స్ వచ్చే వాళ్ళకి కూడా ఇది సాఫ్ట్ బ్రిజిల్స్. సో స్కాల్ప్కి టచ్ అవ్వదు, అంటే టచ్ అవ్వదు అంటే గట్టిగా టచ్ అవ్వదు, సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎంత హార్డ్గా పెట్టినా సరే నొప్పి రాదు. నార్మల్గా వేరే కోమ్స్తో అయితే గనక మీరు కొంచెం నార్మల్గా చేసినా సరే అది స్కాల్ప్కి టచ్ అయ్యి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ అండ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మైగ్రేన్ పీపుల్స్కి అయితే కనుక మీరు ఏం చేయకపోయినా కూడా తలనొప్పి వచ్చేస్తుంది. కానీ మీరు అసలు ఏం చేయక్కర్లేదు, ఏం ఆలోచించక్కర్లేదు, బట్ వచ్చేస్తుంది హెడేక్ అనేది. సో అది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పుకోవచ్చు. సో స్లోగా ఒక్కొక్క ఏరియా అండ్ ఒక్కొక్క సెక్షన్ డివైడ్ చేసుకొని మీరు డీటాంగిల్ చేసుకోవాలి. హెయిర్ అనేది స్లోగా పరపరమని రుద్దద్దు, లైక్ ఒకేసారి ఫాస్ట్గా అనేది రుద్దద్దు. హెయిర్ని స్లోగా డీటాంగిల్ చేసుకున్నాక నేను హెయిర్ ఆయిలింగ్ అనేది ఈచ్ సెక్షన్ తోటి తీసుకుంటాను. ఫస్ట్ స్కాల్ప్ అనేది క్లీన్గా ఉండాలి. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ బాత్ అయితే చేయరు. అంటే నేను కూడా రెగ్యులర్గా అయితే లైక్ వీక్లీ 2 టైమ్స్ అయితే చేయాలి, బట్ వీక్లీ వన్స్ అయినా చేయడానికి ట్రై చేయండి మీకున్న బిజీ షెడ్యూల్లో. నేనైతే ప్రాపర్గా హెయిర్ కేర్ రొటీన్ తీసుకుంటాను. నాట్ ఓన్లీ ఆయిలింగ్, ఎవ్రీ వీక్ అయితే మారుస్తూ ఉంటాను. ఒక వీక్ ఆయిలింగ్, ఒక వీక్ మాస్క్, ఒక వీక్ ఇంకొకటి, అట్లా హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటా. ఒకటి సింగిల్గా అయితే అలవాటు చేశాను హెయిర్కి. నేనైతే ఎక్స్టర్నల్గా అయితే ప్రెజెంట్ యూస్ చేయట్లేదు హెయిర్ కేర్ మాస్క్స్. నేనే స్పెషల్గా తయారు చేసుకుంటున్నాను ఇంట్లో. అదైతే నాకు బాగా నచ్చుతుంది అండ్ సాఫ్ట్గా కూడా తయారవుతుంది. అండ్ హెయిర్ ఆయిలింగ్ వచ్చేసరికి మీరు కొంచెం తీసుకొని ఒక్కొక్క విధిగా మీరు ఒక్కొక్క లైన్స్లోనే అప్లై చేస్తూ మీరు ఇలాంటి సిలికాన్ బ్రష్ని తీసుకోండి, మీకు కనిపిస్తే ఉంటుంది.
ఇది చూడ్డానికి షార్ప్గా ఉన్న ఇది సిలికో అండి. మీరు చూడొచ్చు. మీరు ఎలా అంటే అట్లా బెండ్ అవుతూ అలాంటి డైరెక్షన్లో బెండ్ అవుతుంది. ఇది మెయిన్ యూజ్ ఏంటంటే కనుక ఇది ఓవరాల్ స్కాల్ప్లో అన్ని డైరెక్షన్కి స్ప్రెడ్ అవుతుంది హెయిర్ ఆయిలింగ్ అనేది. ఇదైతే హెయిర్కి పెట్టాక స్కాల్ప్కి ఎంత రిలాక్సింగ్ వస్తుంది అంటే అంత రిలాక్సింగ్ అని చెప్పచ్చు. మీ మజిల్స్ అండ్ నర్వ్స్ అన్నీ మైండ్లో చాలా అంటే చాలా రిలాక్సింగ్ అండ్ కామ్ అవుతాయి. మీరు మంచిగా ఏంటి మసాజ్ చేసుకొని మీ ప్యాంపర్ చేసుకోవచ్చు మీ హెయిర్ కేర్ అనేది. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలాంటిది లేదు అంటే కనుక ఇది నాకు తెలిసి అందరి దగ్గర ఉంటుంది. ఇదైతే నేను ఇండియాలో తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది లేదో ఒక్కసారి చెక్ చేయండి. నేను క్లియర్గా కూడా చూపిస్తాను. ఇది కూడా సాఫ్ట్ సిలికో అందే, సాఫ్ట్ది ఇది మినీ కోమ్ అని చెప్పచ్చు. దీంతో కూడా ఇట్లా ఇట్లా రౌండ్గా సర్క్యులర్ ఫామ్లోకి మీ స్కాల్ప్ని మసాజ్ చేసుకోండి. దీంతో పోలిస్తే నాకైతే ఇదే బాగా నచ్చింది. ఇదైతే నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. సో మంచిగా ఎవ్రీ డైరెక్షన్ మినిమం ఒక్కొక్క ఏరియాలో 30 సెకండ్స్ అయినా మసాజ్ చేయండి. జస్ట్ 1-2 రౌండ్స్ తిప్పేసి లైక్ హెయిర్ అంతా చేసేసుకోవడం కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇది చేస్తే మీ హెయిర్కి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏదో ఒక వీక్ ఒకసారి చేసేసి రిజల్ట్ రావట్లేదు అని ఏం చెప్పద్దు. మీరు కన్సిస్టెన్సీగా చేస్తూ వస్తే హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్, స్కాల్ప్ ట్రీట్మెంట్, స్ప్లిట్ ఎండ్స్ అన్నీ రికవర్ అవుతాయి. అండ్ ముఖ్యంగా నా అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి సేమ్ ఇదే ఆయిల్ కొంచెం లిటిల్గా హీటప్ చేసి యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇదే కొంచెం టిప్, ఇదే ఒక చిన్న టిప్ అని చెప్పచ్చు. వన్ మోర్ థింగ్ నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఎప్పుడైతే మీరు స్కాల్ప్కి ఆయిలింగ్ చేస్తారో అలా వదిలేయద్దు. మీరు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను ఇది ఒకటి చెప్పాను కదా సిలికో అండి. ఒకవేళ 1 వీక్కి కూడా ఏంటి హెడ్ బాత్ చేయకుండా ఉంటే పక్కా మీ స్కాల్ప్కి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్కి డస్ట్ బిల్డప్ అయి ఉంటుంది. ఆ డస్ట్ రిమూవ్ చేయడానికి పక్కా ఇలాంటి బ్రష్ ఒకటి మీరు యూస్ చేస్తూ ఆ డస్ట్ని బిల్డప్ చేయకుండా ఉండడానికి మీరు అది ముందే తీసేయాలి. ఇట్లా గోకొద్దు. ఇలా గోక్కుండా జస్ట్ వీటితోటే మీరు కొంచెం గట్టిగా చేయండి. మీకు ఏమి హామ్ ఉండదు, కానీ జస్ట్ బిల్డప్ ఒక్కటి తీసేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఇలా తీయండి. స్కాల్ప్కి ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ ఫాలికల్కి ఇది టచ్ అవ్వాలి. అండ్ స్లోగా నేను ఇది మెల్లిది రోజ్మెరీ హెయిర్ ఆయిల్ నేను స్పెషల్గా తయారు చేసుకుంటున్నా కూడా ఇంట్లో. లైక్ నైట్ కేర్ రొటీన్లో నేను అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉంటాను హెయిర్కి. అది మీకు ఒకవేళ కావాలి అంటే కనుక మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. సో హెయిర్ అనేది లైక్ చూడండి ఎంత సాఫ్ట్గా అవుతుందంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. మీరైతే మినిమం 3 months మినిమం కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే మీరు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అది స్లోగా రికవర్ అవుతూ మీకు హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. అండ్ జీన్స్ అని కూడా చెప్పచ్చు. మీరు అసలు మొత్తానికి స్కాల్ప్కి అసలు హెయిరే లేకుండా మీరు అప్పుడప్పుడు యూజ్ చేసి రిజల్ట్ రావట్లేదు అంటే కుదరదు. రిజల్ట్ రావాలి అంటే కనుక మీరు కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తూ నాకు ఒకసారి చెప్పండి. ఒకవేళ మీకు ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా సరే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే తప్పకుండా దానికి రెస్పాండ్ అయ్యి మీకు నేను ఆన్సర్ అనేది చెప్తాను. హెయిర్ ఆయిలింగ్ అంతా అయిపోయాక మొత్తము ఒకసారి మంచిగా రోలప్ చేసి టై చేసుకొని ఉండండి. మినిమం మీరు డే అంతా ఉండక్కర్లేదు ఈ ఆయిల్ తోటి. మీరు హెడ్ బాత్ చేసే 2 hours ముందైనా హెయిర్కి ఆయిలింగ్ చేసుకొని హెడ్ బాత్ చేయండి. రిజల్ట్ అయితే బాగుంటుంది అండ్ షైనీగా కూడా ఉంటుంది హెయిర్ అనేది. నేనైతే మినిమం 1 day ఉంచుకుంటాను. రేపు హెడ్ బాత్ చేస్తాను అంటే కనుక ఈరోజు ముందే ఆయిలింగ్ చేసేసుకొని హెయిర్కి అయితే ఫ్రెష్గా రేపు హెడ్ బాత్ చేస్తాను. సో గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అండ్ హెయిర్ ఆయిలింగ్ మీకు నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు గనక ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.